ఏముంది, కష్టపడి చదువు, మంచి మార్కులు తెచ్చుకో, డిగ్రీ తెచ్చుకో అనింది. కానీ ఎక్కడ కూడా నువ్వు ఎలా సంపాదించాలి, ఎలా మార్కెట్ చేయాలి అని ఎక్కడ ఉందా సిలబస్ లో? లేదు. వీళ్ళు ఎలా మార్కెట్ చేసుకుంటారు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నేర్పించలేము మనం. ఎక్కడ ఈ సొసైటీలో ఎలా బతకాలనేది నేర్పించలేం. మన ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలకు చిన్నప్పుడు అది నేర్పియరు. ట్రాఫిక్ సెన్సు, సివిక్ సెన్సు అవి నేర్పరు. ఎడ్యుకేషన్లో ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ లేదు ఇండియాలో. I would like to see that change. We must also acknowledge that there is a huge gap between education and employment. As a result, sir, I have no hesitation in saying today that we are pushing our students, the future of this country, into a trap of joblessness. And this will remain until we address this gulf of difference between what the market demands and what our education system imparts. మీరంటున్న CEOs అందరూ ఇండియన్స్, కానీ యజమానులు ఫారినర్స్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పక్కవాడి కోసం పనిచేయడం నేర్పించిందే తప్ప మన కోసమో మన దేశం కోసమో పనిచేయడం నేర్పించలేదు. మన క్రియేటివిటీని పెంచట్లేదు, లేబరర్స్ నే పెంచుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారినా మారకపోయినా మార్పు మాత్రం మన దగ్గర నుంచే మొదలవ్వాలి. పిల్లలపై మార్క్స్ ప్రెషర్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే డిగ్రీలు ఇవ్వడం మాత్రమే కాదు విద్య అంటే. డబ్బు ఎలా సంపాదించాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, దేశానికి ఎలా ఉపయోగపడాలి, ఇవి కూడా నేర్పించాలి. మార్కులు ఉద్యోగాన్ని ఇవ్వచ్చు, కానీ స్కిల్స్ మాత్రమే భవిష్యత్తుని నిర్ణయిస్తాయి.